ఫస్ట్లీ త్రయ డ్రెస్ గురించి అయితే మాట్లాడదాం. త్రయ వేసుకున్న డ్రెస్ వచ్చేసి వాళ్ళ అన్నయ్య డ్రెస్. వాళ్ళ అన్నకి మేము ఫోటోషూట్ అప్పుడు వేసాము, వాడి ప్రీ బర్త్డే షూట్ అప్పుడు. ఎలా వచ్చాయి చూడండి పిక్స్. అదే రీక్రియేట్ చేద్దామన్నట్టుగా నేను ఈ డ్రెస్ అయితే వీడికి కూడా వేశాను. అండ్ వీడు వచ్చేసి అసలు కోఆపరేట్ చేయకుండా ఒకటే ఏడుస్తానే ఉన్నాడు. అక్కడ కూర్చోట్లేడు, నిల్చుంటున్నాడు, ఆడుకుంటున్నాడు, దొర్లుతున్నాడు, పాకుతున్నాడు, అక్కడ వైర్స్ అన్నీ ముట్టుకుంటున్నాడు. ఎలాగో అలాగా చేసేసి కొన్ని ఫొటోస్ అయితే దించాము. కానీ త్రయ అయితే అసలు వాళ్ళ అన్నతో కంపేర్ చేస్తే వాళ్ళ అన్న చాలా కోఆపరేట్ చేసిండే చిన్నప్పుడు వాడి ప్రీ బర్త్డే షూట్. కానీ త్రయ అయితే దాంట్లో 1% కూడా లేడు. లైక్ నవ్వడం కానీ, పోజ్ పెట్టడం కానీ ఇలా ఏమీ లేవు. మేము అందుకే అనుకున్నాం వీడికి అవుట్డోర్ అయితే అసలు సెట్ అవ్వదు, ఇండోరే కొంచెం బెటర్ అని అనిపించింది. ఇప్పుడు అనిపిస్తుంది వీనికి ఇండోర్లో దించడమే బెస్ట్ అనిపిస్తుంది. ఇలా ఇద్దరికి సేమ్ డ్రెస్ వేసి ఫోటోషూట్ చేయించిన మెమరీస్ అయితే ఎప్పటికీ క్యాప్చర్ చేసుకొని ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందని ఇలా ప్లాన్ చేశాను. అండ్ వెయిట్ ఫర్ ద పార్ట్ 8.